నమ శివాయ. శ్రీ 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 సింహాద్రి సనారి విశ్వనాథ అవధూత స్వాముల వారికి జై. మాతా అన్నపూర్ణ మాంబకు జై. అందరికీ నమస్తే అండి. ఈనాటి స్వామివారి మహిమాన్విత జీవిత విశేషం తెలుసుకుందాం. శ్రీ సనారి విశ్వేశ్వర సంవాదం అనే గ్రంథమును ముద్రింపచేయుటకు గాను మద్రాసు నగరమునకు బయలుదేరిరి. ఆనాటి కాలమున ప్రింటింగ్ ప్రెస్ మద్రాసు నగరమంతే ఉండుట చేత అక్కడికి బయలుదేరి మార్గమధ్యమున విజయవాడ కనకదుర్గ మల్లేశ్వర స్వామివారి దేవాలయమునందు అమ్మవారికి తమ కమండలమునందు గల జలమును క్షీరముగా మార్చి అభిషేకించెను. దీనిని చూచిన ఆలయ ప్రధాన పూజారి అయిన నీదయ్య గారు ఆశ్చర్యమును చెంది, ఈయన సామాన్య మానవులు కారని గ్రహించి జగత్ ఉద్ధరణకై అవతరించిన సింహాద్రి విశ్వనాథాచార్యుల వారికి సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించిరి. అంతా స్వామివారు ఆలయ ప్రధాన అర్చకుడైన నీదయ్య గారికి గురోపదేశము గావించి భేద సాధులను రక్షించి ధర్మ మార్గమును అనుసరించి ప్రవర్తించమని ఆశీర్వదించి తిరిగి ప్రయాణము కొనసాగించి కటారుపల్లెకు చేరి వేమన యోగేంద్రుల వారి సమాధిని దర్శించి నమస్కరించగా అంతా విశ్వనాథాచార్యుల వారి మీద పూలవర్షము కురియుట చూచి గ్రామ ప్రజలు ఆ వింతకు సంతోషించి స్వామివారిని మేళతాళాలతో ఊరేగించి సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి స్వామివారి దివ్య సందేశమును ఆలకించిరి. అంతటా స్వామి ఆ గ్రామ ప్రజలను ఆశీర్వదించి కటారుపల్లె నుండి బయలుదేరి కందుకూరు గ్రామమునందు విశ్వబ్రాహ్మణ బాలకులకి ఉన్న విషజ్వరము బాపి ఆరోగ్యమును చేకూర్చి అతని తల్లిదండ్రుల యొక్క ఆవేదనను తొలగించి వారిని ఆశీర్వదించి చంద్రగిరి పట్టణము చేరుకొని కోనేటినందు స్నానమాచరించుచుండగా శాపగ్రస్తుడైన చంద్రగిరి మహారాజు గారికి స్వామివారి పాదస్పర్శ వలన మాట్లాడు శక్తి కలిగినది. అంతా చంద్రగిరి మహారాజు స్వామివారిని అనేక విధములుగా ప్రార్థించను. అంత స్వామివారు చంద్రగిరి మహారాజును చూచి, ఓ రాజా, నిన్ను త్వరలోనే శాప విముక్తి గావించి రక్షించుటకు గాను శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు వీరభోగ వసంతరాయలు వారిగా అవతరించబోచున్నారు. కావున నీవు దిగులు చెందమాకు అని ఆశీర్వదించి స్నానము పూర్తిగా గావించుకొని మరుసటి రోజు మద్రాసు నగరమునకు బయలుదేరి సాగర తీరమున గల అడయారు మర్రి చెట్టు దగ్గర పర్ణశాల నిర్మించుకొని జప తప హోమములను చేయుచు భక్తులకు వేదాంత ఉపన్యాసములు చేయుచు శ్రీ సనారి విశ్వేశ్వర సంవాద గ్రంథమును పూర్తి చేసి అచ్చువేయుటకు సిద్ధపరిచిరి. అంతా స్వామివారి మహత్తు జ్ఞాన బోధలు పట్టణమునందు వ్యాపించి స్వామివారి పర్ణశాలకు భక్తుల తాకిడి అధికము అవుచుండెను. ఈ విషయము ఆ నోట ఈ నోట తెలుసుకున్న అల్బీనియన్ ముద్రణాలయ స్థాపకులైన కంచి మొదలియారు గారు సింహాద్రి విశ్వనావధూత స్వామివారిని దర్శించవలెనన్న కోరికతో మంచము మీద నుండి లేవలేని స్థితిలో ఉండి కూడా ప్రయత్నము చేత శక్తి తీసుకొని లేచి స్వామివారి పర్ణశాలకు చేరుకొనెను. అంతా స్వామివారు మొదలయ్యారు గారిని చూచి పరిస్థితిని గమనించి, నాయనా, ఈ దయనీయ స్థితిలో వచ్చినందుకు నీకు అభయమిచ్చుచున్నాను. అంతా మొదలయ్యారు గారు స్వామివారికి నమస్కరించి, స్వామి, నేను కుష్ఠవ్యాధి పీడితుడను. అనేక సంవత్సరములుగా ఈ వ్యాధితో బాధపడుచుంటేనే అపర ధన్వంతులుగా పేరుగాంచిన ఎందరో వైద్యుల వద్ద మందులు వాడినాను. అనేక దానములు ధర్మములు తీర్థయాత్రలు పుణ్యనదులలో స్నానమాచరించినను వ్యాధి తగ్గక ఎక్కువగుచు పుండ్లు పడి చీము రక్తము కారుచు ఎంతగానో బాధించుచున్నది. కనుక నా ముద్రణాలయ యంత్ర కార్యములనంతయు పనివాడిచే నడిపించుచు విచారముతో కాలము గడుపుచుంటిని. మంచము దిగుటలేదు. ఇప్పుడు ఆ నోట ఈ నోట తమ మహత్తును విని మీ దర్శన భాగ్యము కొరకు ఇలా వచ్చి తిని, స్వామి, మీరు నా యందు కరుణ వహించి ఈ బాధ నుండి నన్ను రక్షించు భారము మీదే అను స్వామివారికి సాష్టాంగ నమస్కారములు ఆచరించను. ఇదేండి ఈనాటి స్వామివారి మహిమాన్విత జీవిత చరిత్ర.
ముదిరియారుకు ఎలా ఈ కుష్టి వ్యాధిని స్వామివారు తగ్గించారు అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మన ఛానల్ ని ప్రతి ఒక్కరికి షేర్ చేయడం వల్ల స్వామివారి మహిమాన్విత జీవిత విశేషం ప్రతి ఒక్కరికి తెలియజేసిన వారు అవుతారు. ఇదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శానారీశ్వర.